ఇక సాయంత్రం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అమిత్ షా నుంచి పిలుపు రావడంతో పవన్ ఢిల్లీకి పయనమవుతున్నారు. సాయంత్రం గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. పవన్ కు ఒక్కరినే ఢిల్లీకి రమ్మని ఆహ్వానించినట్టు సమాచారం. భేటీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాయంత్రం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అమిత్ షా నుంచి పిలుపు రావడంతో పవన్ ఢిల్లీకి పయనమవుతున్నారు. సాయంత్రం గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. పవన్ ను ఒక్కరినే ఢిల్లీకి రమ్మని ఆహ్వానించినట్టు సమాచారం. భేటీ పొత్తులపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పర్యటన ఏ విధంగా చూడాలి శివ? ప్రధాన మొత్తం మీద చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లోనే భీమవరం నుంచి కూడా ప్రత్యేక విమానం ద్వారా కూడా ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే జేపీ నడ్డాతో పాటు పలువురు పెద్దల భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవానికి సంబంధించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం అమిత్ షా మాత్రం పవన్ కళ్యాణ్ ముందు పిలిచినట్లు కూడా తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇరువురు నేతలతో కూర్చొని మాట్లాడతారా, లేకపోతే పవన్ కళ్యాణ్ తోనే చెప్పాల్సిన అంశాలు మొత్తం చెప్పేసి పొత్తుకు సంబంధించి స్పష్టత ఇస్తారా అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించి కూడా ఆయన ఢిల్లీ వెళ్తానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎటువంటి అంశాలు మాట్లాడాలి, ఏ అంశాలకు సంబంధించి చర్చించాలి అనే దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ అనూహ్య పరిణామాలు, పార్లమెంట్ సమావేశాలు, ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా పర్యటన వరుసగా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు రాత్రి అమిత్ షాతో భేటీ, రేపు ఉదయం నడ్డా తదితరులో భేటీ అయ్యి పవన్ కళ్యాణ్ తిరిగి అమరావతి వస్తారు. అలాగే భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబుని పిలుస్తారా, లేకపోతే సారాంశం మొత్తం పవన్ కళ్యాణ్ కే చెప్తారా అనే దానికి సంబంధించి ఇవాళ రేపట్లో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ.